భాషగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు గిరిజనులు పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో 8వ భాష గోర్ బోలి పేరుతో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల బంజారా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బంజారా జాతిని గుర్తించి తమకంటూ ఒక భాషను రాజ్యాంగంలో పొందుపరచడానికి శాసనసభలో తీర్మానం చేసి పంపడం పట్ల బంజారా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, శాసనసభ్యులు భూపతి రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ మంగ్థియా నాయక్, ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్, నౌసీ నాయక్, రాయల్ నాయక్, గోపి నాయక్, బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం 18 తాండాల ప్రజలు మరియు మా బంజారా నాయకులు అందరము రామరావు మహారాజ్ విగ్రహం దగ్గర రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రోజులలో ఈ రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని బంజారాలకు కూడా ఒక గోర్ బోలి అనేది 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. వారికి మరి మా ఎమ్మెల్యే గారికి మన పంపించిన అందరికీ పేరు పేరున వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మన రేవంత్ రెడ్డి గోర్ బోలి భాషను అసెంబ్లీలో 8వ షెడ్యూల్లో చేరాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించిన మా రేవంత్ రెడ్డికి మా బంజారా తరఫున ధన్యవాదాలు. బంజారాలకు దృష్టిలో పెట్టుకొని బంజారాలు 100% ఓటు వేసారు, 100%లో ఓట్లు వేసారు. దాన్ని గమనించి మా బంజారాలకు ఒక న్యాయం చేసిండు. ఇంతకుముందు మా అంబేద్కర్, దాని తర్వాత ఇందిరాగాంధీ మా ఎస్టీలో మాకు అప్పుడు జనల చేరడంలో మాకు ఈ ఫలితము. దాన్ని గమనించి రేవంత్ రెడ్డి కూడా గోర్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాలని ఒక మంచి ఆలోచన చేసి మా నాయకుడు ధన్యవాదాలు తెలుపుతూ महाराज विग्रह में कना ये मंडल में तेरे टांडे आता गोरमाटी से आता पागोता आता रेवंत रेड्डी पालाभिषेक में कार्यक्रम पागोने तो असेंब्ली में अपन गोर भाषा रेवणो गोर बोली रेवणो करता रेवंत रेड्डी भी पेद्द मनसु तो पेद्द विश्वासम तो अपन गोरे गुर्तिंपु करता होराटम करता केंद्र में डिमांड कर देमेलो करता अपन कांग्रेस गवर्नमेंट कन्ना दी केंद्र मुशीराबाद